నమస్తే, నేను అంకిత. ఈరోజు నాతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు వింటున్న విషయం ఏంటంటే వాలంటీర్లపై చంద్రబాబు నాయుడు గారు సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు అనేసి. అయితే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక డెసిషన్కి రాబోతున్నారు వాలంటీర్లపై అంటున్నారు. సో అంటే ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నారు? ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏపీలో 2.5 లక్షలకు పైగా వాలంటీర్లు ఉన్నారు. సో ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు? వైసీపీ గవర్నమెంట్లో సుమారుగా 2,60,000 మంది పైచీలకు ఎంతో ఉన్నారు. అయితే మొన్న చాలామంది ఆవేశంగా జై జగన్ అనుకుంటూ కొంతమంది, ఇంకొంతమంది స్థానికంగా ఉండే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎందుకు నెక్స్ట్ మందే కదా గవర్నమెంట్, మీరు రిజైన్ చేసేయండి, మీ పదవులు మీ జాబ్స్ ఎక్కడికి పోవు, మళ్ళీ మనమే చూసుకుంటాం అని. అంటే ఆఖరికి ఒకానొక సందర్భంలో ధర్మాన ప్రసాదరావు లాంటి వాళ్ళు మాజీ మంత్రి ఆయన కూడా అన్నారని. సో అటువంటి వాళ్ళు ప్రోద్బలం వల్ల ఆ స్థానికంగా ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజీనామా చేశారు. ఇంకొంతమంది అరే మేము మీకు జాబ్ ఇస్తే మీరు మా కోసం పనిచేయరా, మా వైసీపీ కోసం పనిచేయాలి, మీరు వచ్చి ముందు రిజైన్ చేసి రండి అని బలవంతంగా చేసినవి కూడా ఉన్నాయి. ఎక్కువగా బలవంతంగా జరిగిన రాజీనామాలు గోదావరి జిల్లాలో ఎక్కువ జరిగాయని విన్నాను నేను. తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా జరిగాయి. బట్ చిత్తూరు లాంటి జిల్లాల్లో చూస్తే వాళ్ళే మూకుమ్మడిగా వచ్చి ఒకేసారి 100 మంది 150 మంది జగనన్న మీద అభిమానం కొద్దీ మేము రాజీనామా చేస్తున్నాం, పార్టీ కోసం పనిచేస్తున్నాం అని అన్నారు. సో ఇట్లాగా మిక్స్డ్ వార్తలు వినిపించే, ఒకరి నుంచి పార్టీ మీద అభిమానం కొద్దీ కొంతమంది బలవంతంగా చేయబడ్డారని కొంతమంది ఉన్నాయి. అయితే గవర్నమెంట్ క్యాన్వాసింగ్లో కానీ మేనిఫెస్టోలో కూడా ఏం చెప్పిందంటే వాలంటరీ వ్యవస్థ మంచిదే, బాగానే ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా మచ్చిక చేసుకోవాలి, తప్పదు గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే. ఇప్పుడు ముఖ్యమంత్రి అనేవాడు అన్ని రకాల వర్గాలకి, అన్ని రకాల ప్రజలకు కూడా, అన్ని రకాల సామాజిక వర్గాలకు కూడా ముఖ్యమంత్రే కదా. వీడు నాకు ఓటు వేయలేదు, వీడు నాకు ఓటు వేసాడు అనేవి ఉండదు కదా. సో అందరికీ న్యాయం చేయాలి కాబట్టి మేనిఫెస్టోలో వీళ్ళు చేశారు. కొన్ని తప్పక మేనిఫెస్టోలో ఎంటర్ చేయాల్సి వచ్చింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి లాగా చూడండి, అసలు ఆయన ప్రభుత్వ ఉద్యోగులు ఎంత మండిపడిపోతున్నా కనీసం ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలే జగన్మోహన్ రెడ్డి. మేము వచ్చాక ఈసారి ప్రభుత్వ ఉద్యోగులు చూసుకుంటామని అన్నారు. లేదు. జాబ్ క్యాలెండర్ ఏమి ప్రకటించిపోయినా నిరుద్యోగులకు మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని కూడా చెప్పాడు. చెప్పలే. సేమ్ పథకాలతో మేము మళ్ళీ గెలిచేస్తాం అని ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్ళిపోయారు. అయింది. అయితే ఇప్పుడు వాలంటీర్ల కోసం మచ్చిక చేసుకోవడం కోసం మేము ఒకసారి 10,000 జీతం చేస్తాం అవి అని చెప్పారు. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ లేకుండా ఆల్రెడీ పెన్షన్లు పంపిణీ అయిపోయి, వాలంటీర్ వ్యవస్థ అవసరమా లేదా, ఉంటుందా ఉండదా, అది ప్రభుత్వానికి అదనపు భారమా కాదా, ఇన్ని ఆలోచించాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మంత్రివర్గం అందరూ కలిసి కూలంకుశంగా చర్చించుకొని దీన్ని ఎలా తీసుకెళ్తాం. అంటే ఇక్కడ చూసుకుంటే వాలంటీర్లు చాలా మంది దీని మీద ఆధారపడి ఉన్నారు సార్. గత మీరు అన్నట్టుగా 5 years అక్కడికి వస్తున్నాను. చాలా మంది ఆధారపడ్డారు, కానీ దీనికోసమే ఆధారపడిన వాళ్ళు అయితే చాలా మంది లేరు. ఎందుకంటే లోకల్గా ఉండి వాడు రకరకాల పనులు చేసుకుంటూ, వ్యవసాయమో లేదా వేరే పనులు చేసుకుంటూ వాలంటీర్గా కూడా ఉంటున్నాడు. ఉన్నప్పుడు ఏముంది, వాడికి 5,000 ఇచ్చినప్పుడు స్థానికంగా సొంత ఇల్లు వీళ్ళు ఉన్నప్పుడు వాడికి అది సరిపోతుంది. అయితే ఇక్కడ వాలంటీర్లకి పని ఎప్పుడు ఉంటుంది, నెలలో మొదటి వారం పెన్షన్లు 1-2 రోజుల్లో, మధ్యలో ఏదైనా సర్టిఫికెట్లు, బర్త్ సర్టిఫికెట్లు, లేదంటే కొన్ని రకాల సర్టిఫికెట్లు, మ్యారేజ్ సర్టిఫికెట్లు అవసరం అంటే పనిగా, లేకపోతే మిగతా 29 రోజుల్లో 28 రోజుల్లో పెద్దగా పనే ఉండదుగా కదా. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందంటే బలవంతంగా ఎవరైతే రాజీనామా చేయించారో వాళ్ళు స్థానికంగా ఎమ్మెల్యేలకి మంత్రుల్ని కలిస్తే వాళ్ళు ఏం చెప్పారు, మేము తీసుకుంటాం, మీతో ఎవరెవరైతే బలవంతంగా, ఎస్పెషల్లీ గుడివాడలో మీతో ఎవరెవరైతే బలవంతంగా రాజీనామా చేయించారో ముందు వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, ఆ తర్వాత మిమ్మల్ని మేము తీసుకోవాలో లేదో ప్రభుత్వానికి విన్నవిస్తాం చెప్తాం. కొంతమంది కంప్లైంట్ కూడా ఇచ్చారు, అది వేరే విషయం. అయితే ఇప్పుడు ప్రభుత్వము స్కిల్ సర్వే అని ఒకటి చేయబోతుంది. స్కిల్ సర్వే అంటే స్కిల్ ఏ విద్యార్థులు దశ నుంచి కానీ నిరుద్యోగులు కానీ ఎవరికి ఏ స్కిల్ ఉంది, ఎవరు అందులో నిష్ణాతులు, ఎవరు ఏ రంగం వైపు అయితే పనికొస్తారు అని ఒక సర్వే చేయాలనుకుంటుంది. అప్పుడు ఇటువంటి వాలంటీర్లు అవసరం ఉంటారుగా, వీళ్ళతో చేయిద్దాము. 2,60,000 మంది వాలంటీర్లో 1,00,000 మంది ఆల్రెడీ బలవంతంగానో లేదంటే స్వచ్ఛందంగానో రాజీనామాలు చేసేశారు. ఇంకా 1,60,000 మంది ఉన్నారుగా, వీళ్ళతో అయినా కనీసం నడిపించుకుందాము, వీళ్ళతో రకరకాల పనులు చేయించుకుందాము, వీళ్ళతో ఇంకా పనులు పెంచి జీతం కూడా పెంచుదాము అనే ఆలోచనలో
కూటమి ప్రభుత్వం ఉన్నట్టుగా కూడా గతంలో కొంతమంది శ్రేణులు టీడీపీ శ్రేణులు చెప్పారు. మేబీ తప్పే ఉంది. ఇప్పుడు 5,000 10,000 చేస్తామంటున్నారు. స్థానికంగా సొంత ఇల్లుండి వాడు వేరే వేరే పనులు చేసుకుంటూ వేరే కార్యక్రమాలు వాడు సొంత పనులు చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ 10,000 ఉంటే హ్యాపీ కదా. పైగా అందరికీ తలలో 4లా ఉంటాడు వాలంటీర్ అనేవాడు. ప్రతిదీ ఈజీ అవుతుంది. ఏ ఇంటికి ఎవడొస్తూ ఏ ఇంటికి గత ప్రభుత్వాలు అయితే ఏ ఇంటికి ఎవరు వస్తున్నారంటే గూఢసరలో పనిచేశారంటే ఇప్పుడు ఏంటంటే ఏ ఇంటికి ఏది అవసరం, ఏ ఇంట్లో ఏముంది. ఒకప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో జన్మభూమి కార్యక్రమంలో విద్యార్థుల చేత, ఎస్పెషల్లీ డిగ్రీ కాలేజ్ చదువుకున్న విద్యార్థుల చేత ఇంటింటి సర్వే చేయించాడు ఆయన. ఒక పెద్ద పత్రాలు ఇచ్చి, అమ్మ మీ పేరు, ఎంతమంది ఉంటారు, మీ ఇంట్లో గ్యాస్ స్టవ్ ఉందా, లేదంటే టీవీ, లేదంటే కాస్ట్లీ పరికరం అప్పట్లో, అంటే ఇది ఆల్మోస్ట్ ఒక 20 years బ్యాక్ మాట చెప్తున్నాను, ఇట్లా టీవీ లాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయా, నీరు ఎక్కడి నుంచి వాడుతారు, బోరింగ్దా, బావిలోంచా, చెరువులో, అలాగా ఒక సమగ్ర సర్వే చేయించారు అప్పట్లో ఆయన. సో అలాగే ఇప్పుడు కూడా వాలంటీర్లతో చేయించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు కూడా మనకి అనుకుంటున్నారు. మంచిదే కదా. దాంతోపాటు ఏ గ్రామానికి ఏది అవసరం, ఎక్కడ మంచినీటి పథకం అవసరం, ఎక్కడ రోడ్లు అవసరం, ఎక్కడ ఎలక్ట్రిసిటీ అవసరం, ఇవన్నీ కూడా దాంట్లో తెలుస్తాయి. వాళ్ళు ఈ విధంగా ఉపయోగించుకున్నట్టు ఉంటుంది, వాళ్ళకి జీతం ఇచ్చినట్టు ఉంటుంది. వాళ్ళకు కూడా ఊరికే పని లేకుండా జీతం ఇవ్వాలన్నా కూడా ప్రభుత్వానికి భారమే. వాళ్ళకి కూడా ఏముందిలో వాలంటీర్లు నెల వచ్చేసరికి 10,000 తీసుకుంటున్నారా అనేవాళ్ళు కూడా ఉంటారుగా. అవేబీ లేకుండా గత ప్రభుత్వాన్ని చేసి దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టివన్నీ మేము తీసేస్తున్నాం అని చెప్పట్లే. ఇంకా సర్దుకోవడానికి టైం పడుతుంది కాబట్టి ఎట్లా చేద్దాము, ఏం చేద్దామనే ప్రపోజల్ అయితే ఉన్నారు. పూర్తిగా వాలంటీర్ వ్యవస్థ తీసేస్తామని అనట్లేదు. కాకపోతే ఎలాగూ మనం మేనిఫెస్టోలో మాట ఇచ్చాం, ఏంటి ఎలా చేయాలి. గత ప్రభుత్వంలాగా చంద్రబాబు గారి పేపర్ తీసేయండి, ఇక్కడ గత ప్రభుత్వం చెప్పిందా తీసేయండి అని కాకుండా ఉందాం. రేపు పొద్దున అన్నా క్యాంటీన్లు పెడతారు, లేదా వాలంటీర్లు ఎవరెవరు అయితే ఉన్నారో అన్నా క్యాంటీన్లు కాంట్రాక్ట్స్ ఇవ్వచ్చుగా. ఆ పర్టికులర్ ఏరియాగా అన్నా క్యాంటీన్ సూపర్వైజింగ్కి ఒక మనిషిని పెట్టవచ్చుగా. ఈ వాలంటీర్లు దానికి వాడుకోవచ్చుగా. అంటే నాకు అనిపించింది చెప్తున్నా ఎగ్జాంపుల్గా. సో వాళ్ళని ఏ విధంగా వాడుకోవాలి, ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, స్కిల్ డేటాను కూడా కలెక్ట్ చేస్తాను చెప్పాను ఇంతకుముందు. ఎట్లా ఎవరిలో ఏ స్కిల్ ఉంది, ఏం చేద్దాం, ఏంటి అన్ని రకాలుగా ఒకసారి ఒక కొలిక్కి వచ్చిన తర్వాత అప్పుడు వాలంటీర్ వ్యవస్థని ఏం చేద్దాం, వాళ్ళని ఎలా నడిపిద్దాం, ఎలా ముందుకు తీసుకెళ్దామనే ఆలోచనలు అయితే ప్రభుత్వం ఉంది. దానికి ఎలాగో మాట ఇచ్చారు కాబట్టి జీతం పెంచుతారని, పని పెరిగినప్పుడు జీతం కూడా పెరుగుతుంది. వాళ్ళకి కూడా మేము ప్రభుత్వంలో ఒక భాగమే అనే ఫీల్తో వాళ్ళు కూడా పనిచేస్తారు. సో అట్లాగా నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉంది. గత ప్రభుత్వాన్ని మరిపించేలాగా ఏదో ఒకటి చేయాలనే తలంపులో అయితే ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. చూద్దాం మరి ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. దీని మీద మొత్తం చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఎలాగో మంత్రులతో సమీక్షా సమావేశాలు నిర్వహించాలి. ఆయా ప్రాంతాల్లో మంత్రులు కానీ ఆయా ప్రాంతాల్లో ఉండే ఎమ్మెల్యేలు కానీ వాలంటీర్లు కలిసినప్పుడు వాళ్ళ సాధక బాధలు ఏమని చెప్పుకున్నారు, ఏ విధంగా రియాక్ట్ అయ్యారు అనేది కూడా ఉంటుంది కదా. ఏంటి ఇది కంపల్సరీయా, మ్యాండేటరీయా, ఉంచాలా లేదా, ఉంచితే వాలంటీర్ వ్యవస్థగానే ఉంచుతూ వాడుకోవాలా, లేదా వాలంటీర్ వ్యవస్థ రద్దు చేసి వాళ్ళని ఇంకో విధంగా ఒక జనభూమి కార్యకర్తనో లేదా విలేజ్ అసిస్టెంట్ అనో, ఆల్రెడీ గవర్నమెంట్ పోస్టులు నేను విలేజ్ అసిస్టెంట్, విలేజ్ సెక్రటరీ, అలా కాకుండా దీన్ని వేరే పదంతో జనరల్గా వాలంటీర్ పదం ఎందుకు మార్చాలనుకుంటున్నారనంటే, వాలంటీర్ అంటే ఏంటి, స్వచ్ఛందంగా ఏ సింగిల్ ఎన్పీ ఆశించకుండా సేవగా చేసేవాళ్ళు వాలంటీర్గా వచ్చేవాళ్ళు అంటారు. మరి ఇక్కడ జీతం తీసుకుంటే వాలంటీర్ని ఎందుకు అనాలి వాళ్ళని? సో ఆ పరమైన ఆలోచన కూడా చేస్తున్నారు, ఎందుకంటే కొన్ని పథకాలకు పేర్లు అవి మార్చారు కాబట్టి. సో అలా కూడా ఆలోచన తీసుకొని నిర్ణయించుకుని ఆలోచన విధానం ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నారు. చూద్దాం మరి. ఓకే.